వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ. ప్రీవియస్గా ఎంసెట్ సంబంధించినటువంటి ప్రీవియస్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేస్తున్నాం. సో అందులో భాగంగా ఈరోజు ఈ వీడియోలో ఫిజిక్స్ సంబంధించి థర్మోడైనమిక్స్ అనేటువంటి సబ్జెక్ట్ మీద మనం ప్రీవియస్గా అడిగినటువంటి క్వశ్చన్స్ ఏం అడిగాడు ఎంసెట్ లో అండ్ ఈ సెట్ లో మనం డిస్కస్ చేస్తాం. ఈ అంత ముందు ఉన్నటువంటి వీడియోస్ కనుక చూడకపోతే ఒకసారి చూడండి. తర్వాత ఇలాంటి అప్డేట్స్ అంటే ప్రీవియస్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ కోసం మనం మీ నోటిఫికేషన్స్ రావాలి అంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ అలానే ఈ క్లాస్ అంటే ఈ వీడియో కంప్లీట్గా ఫోకసింగ్ ఆన్ ఎంసెట్ ప్రీవియస్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అనమాట. ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్స్, ఏ డైఅటామిక్ గ్యాస్ has an initial internal energy of 80 calorie. So internal energy initial internal energy U1 equal to 80 calories. A work of 18 calorie. So work is given as 18 calories is done on the gas, and the gas releases heat energy. Work ichadu heat energy. So heat energy Q equal to 42 joules. So the internal energy of the gas. So that means final internal energy U2 equal to how much? So it is our target. సో ఈ నాలుగిటి మధ్యలో ఉన్నటువంటి రిలేషన్ ఏంటి అంటే ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ థర్మోడైనమిక్స్. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, that is Q equal to du plus W, means heat transfer equal to internal energy plus change in internal energy plus work done. సో దాంట్లో అప్లై చేయాలి. సో ఇక్కడ చూడండి, Q ఈక్వల్ టు du చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ U1 మైనస్ U2 ప్లస్ W వర్క్ డన్. ఇక్కడ ఇవి క్యాలరీస్ లో ఉంది, ఇది వర్క్ డన్ క్యాలరీస్ లో ఉంది. హీట్ సప్లైడ్ 42 జౌల్స్ ఉంది. సో జౌల్స్ ఉంది కాబట్టి వీటిని యూనిట్స్ కన్వర్షన్ చేయాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ ద జౌల్స్. సో 80 ఇంటూ ఇక్కడ 1 క్యాలరీ ఈక్వల్ టు 4.2 జౌల్స్. ఇది కూడా ఇంపార్టెంటే. 1 క్యాలరీ ఈక్వల్ టు 4.2 జౌల్స్. క్యాలరీస్ ని జౌల్స్ లో కన్వర్ట్ చేయడం. సో 80 ఇంటూ 4.2 joules. Okay, so 80 into 4.2 means 336 joules. Next, coming to this 18 calorie, 18 into 4.2 joules. So 18 into 4.2 means it is 75.6 joules. Now, coming to solve the problem, heat supplied Q equal to 42 joules. Initial internal energy is 336 minus final internal energy, how to find out. Next, W means work done, that is 75.6. ఈ U2 ఇట్ తీసుకొచ్చేస్తే U2 equal to 336 minus 42 plus 75.6. So you get the answer. By the simplification, U2 equal to 369.6 joules. So it is the answer. 369.6 joules. So ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, Q equal to du plus W. Heat supplied equal to internal energy plus work done. It is the first law of thermodynamics equation. Next one, conversion of calories into joules. 1 calorie equal to 4.2 joules అన్నమాట. ఇది
మొన్న మే 18th 2023లో సెకండ్ సెషన్లో అడిగినటువంటి క్వశ్చన్ అనమాట. ఓకే, వెరీ సింపుల్. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ గుర్తుపెట్టుకుంటే చాలు. నెక్స్ట్ another bit. When a monoatomic gas, when a monoatomic gas, please remember the condition is monoatomic gas. Monoatomic gas expands at constant pressure. So pressure equal to constant. That means constant pressure process. The percentage of heat supplied is used to do external work. Is used to do external work. Used to do external work to increase its internal energy. To increase its internal energy. So ఇక్కడ హీట్ సప్లైడ్ కి ప్లస్ వర్క్ డన్ కి ఉన్నటువంటి పర్సంటేజ్ అని అడిగాడు. నెక్స్ట్ ఇంటర్నల్ ఎనర్జీ యొక్క పర్సంటేజ్ అడిగాడు. సో ఇక్కడ ఇలాంటి కేసెస్ ఫస్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి అంటే, ఇక్కడ చూడండి, ఈ రెండింటి నుంచి డిడబ్ల్యూ, దట్ మీన్స్ హియర్ డబ్ల్యూ బై క్యూ టు డూ వర్క్ డన్ కాబట్టి డబ్ల్యూ బై క్యూ ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ డిక్యూ బై యూ ఫైండ్ అవుట్ చేయాలి. డిక్యూ బై డియూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇలాంటి వాటిగా మోనో అటామిక్ గ్యాస్ కి ఫస్ట్ ఇక్కడ n ఈక్వల్ టు మోనో అటామిక్ గ్యాస్ కి n ఈక్వల్ టు 3, Cp ఈక్వల్ టు specific heat at constant pressure equal to 5R/2. Please remember this value. Next, Cv equal to 3R/2. Actually, we know the relation Cp minus Cv equal to R. Cp minus Cv equal to R. The specific heat's difference is R. Cp అంటే స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ ప్రెజర్, Cv అంటే స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్, R ఈస్ ద క్యారెక్టరిస్టిక్ గ్యాస్ కాన్స్టెంట్. సో అయితే ఇక్కడ మోనో అటామిక్ గ్యాస్ అనగానే n ఈక్వల్ టు 3 గుర్తుపెట్టుకోవాలి. స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ ప్రెజర్ ప్రాసెస్ ఈస్ 5R/2. సో ఇప్పుడు మీకు డిక్యూ బై డియూ కావాలి. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వర్క్ డన్ అంటే ఏంటి? వర్క్ డన్ ఈక్వల్ టు పిడివి, చేంజ్ ఇన్ డిఫరెన్స్ ఇన్ వాల్యూమ్. సో దీని నుంచి పిడివి ఇట్ ఈస్ నథింగ్ బట్ పివి ఈక్వల్ టు ఎన్ఆర్టి. సో పిడివి ఈక్వల్ టు ఎన్ఆర్ delta t, that means dt. So we can write it as nr dt. N means here monoatomic gas. Monoatomic gas n equal to 3R into dt. It is the work done. Next, coming to internal energy, du equal to ncv, internal energy ncv dt. N means 3 here, Cv is 3R/2 into dt. Okay, next coming to dq. That means heat supplied. dq equal to ncp dt. N is 3, Cp value is 5R/2 dt. So coming to first of all dq by du. What is the value of dq? 3 into 5R/2 into dt by du. 3 into 3R/2
2 into dt. So here dt gets cancelled, 3 gets cancelled, 2 gets cancelled. Remaining balance is 5 by 3. 5 by 3 means here 0.6, that equal to 60% into 100 వేసుకుంటాం కాబట్టి 60%. 0.6 ని 0.6 into 100. So that is 60%. Next, coming to dW by, that means W by Q. Here W by Q. W means here work done is 3R dt. 3R dt by dq, that is 3 into 5R dt by 2. So 3 gets cancelled, RR gets cancelled, the remaining dt gets cancelled, remaining is 2 by 5 equal to 0.4. In terms of percentages, we get it as 40%. So the answer is 60% and 40%. So what are these 60% and 40%? That is a heat supplied that is used to do external work. Heat ki external work ki వచ్చిన percentage 40. Next, its internal energy. Heat supplied ki internal energy ki వచ్చినటువంటి percentage 60%. This question asked in 2023. ఇక్కడ చూడండి, మనకు వచ్చిన వాల్యూ 60-40. అదే 2 ఆప్షన్స్ ఉన్నాయి, కాకపోతే అటు ఇటు చేంజ్ చేశాడు. ఫస్ట్ ఏదైతే ఇచ్చాడో అది పర్సంటేజ్ ఆఫ్ హీట్ సప్లైడ్ దట్ ఈస్ యూజ్డ్ టు డూ ఎక్స్టర్నల్ వర్క్. హీట్ సప్లైడ్ కి వర్క్ కి ఉన్నది 40. నెక్స్ట్ హీట్ సప్లైడ్ కి ఇంటర్నల్ ఎనర్జీకి ఉన్న పర్సంటేజ్ 60%. ఓకే, ప్లీజ్ అబ్జర్వ్ దట్ కేర్ఫుల్లీ. నెక్స్ట్ అనదర్ ప్రాబ్లం. ద హీట్ ఎనర్జీ supplied to diatomic gas. ఏం గ్యాస్ ఇచ్చాడు ఇక్కడ? Diatomic gas. Diatomic gas. Diatomic gas at constant pressure. Pressure P equal to constant pressure is 210 joules. What is that? Heat supplied equal to 210 joules. Next, then the work done by the gas. Work done by the gas. Work done calculate cheyamani. Okay. Generally work equal to what? PdV. PdV. So, మన previous గా రాస్తున్నాం. P equal to nRT. P equal to nRT. So that means దీని నుంచి PV, this is PV equal to nRT. PV equal to nRT. N is the, ఇక్కడ n సంబంధించి diatomic gas value యొక్క n అనేది తీసుకోవాల్సిన పని లేదు. సో ఇట్ ఈస్ PdV equal to nR dt. So for diatomic gas, the degree of freedom is taken as it is 1. So then PdV equal to R dt. So it is R dt. R value ఇవ్వలేదు. నెక్స్ట్ dt వాల్యూ తెలియదు. చేంజ్ ఇన్ టెంపరేచర్స్ తెలియదు. కానీ మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? వర్క్ డన్ ఫైండ్ అవుట్ చేయాలి. డైఅటామిక్ గ్యాస్ కి Cp equal to what is the Cp value? Cp equal to 5R by 2 అని. Cp equal to 7R by 2. Cv equal to 5R by 2. Please remember, for diatomic gas, Cp equal to 7R by 2, Cv equal to 5R by 2. So దీంట్లో Q find out చేయమన్నది మనకి here the heat energy supplied, then the work done calculate చేయమని. సో వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు కాబట్టి మనకి Q వాల్యూ తెలుసు. Q equal to what? Q equal to Cp into dt.
NCP into dt, n is actually here 1. So here 210 equal to NCP dt. So 210 into 1 into Cp. Cp value for diatomic gas is 7R by 2 into dt. So ఇక్కడ 210, 2 into 210, that is 420 equal to 7R by 7R into dt. So 7R ఇటు వచ్చేసేస్తే R dt equal to 60. Then W equal to R dt కాబట్టి R dt value is 60 joules. So it is the work done for this process. So 60 joules. So the right answer is 60. ఈ క్వశ్చన్ తెలంగాణ ఎంసెట్ లో May 14th 2023 లో ఫస్ట్ సెషన్ లో అడిగినటువంటి క్వశ్చన్ అన్నమాట. నెక్స్ట్ అసర్షన్ అండ్ రీజనింగ్. ఇక్కడ ద జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ లీడ్స్ టు ద కాన్సెప్ట్ ఆఫ్ టెంపరేచర్. ఇలాంటి క్వశ్చన్స్ లో చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. స్టేట్మెంట్స్ అనేవి మీకు చాలా పర్ఫెక్ట్ గా తెలియాలి, వాటి యొక్క రీజన్ అనేది తెలియాలి. జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ లీడ్స్ టు ద కాన్సెప్ట్ ఆఫ్ టెంపరేచర్. అవును, ఎస్ కరెక్ట్. జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ టెంపరేచర్ రిలేటెడ్. ద జీరోత్ లా దాని యొక్క స్టేట్మెంట్ ఇస్తాడు. ద జీరోత్ లా states that two systems in thermal equilibrium with a third system are in thermal equilibrium with each other. So correct explanation. సో ఇక్కడ ఏంటి అంటే జీరోత్ లా మీరు గుర్తుపెట్టుకోవాలి. జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద టెంపరేచర్. నెక్స్ట్ జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ యొక్క స్టేట్మెంట్ ఏంటి అంటే త్రీ బాడీస్ ఉన్నాయి. ఏబిసి. ఏబి థర్మల్ ఈక్విలిబ్రియం లో ఉంటే, బిసి థర్మల్ ఈక్విలిబ్రియం లో ఉంటే, ఏ అండ్ సి కూడా థర్మల్ ఈక్విలిబ్రియం లో ఉంటాయి. సో అది చెప్పేటువంటి స్టేట్మెంట్, అదే వాడు ఇచ్చింది. సో ఏ ఈస్ ట్రూ, ఆర్ ఈస్ ట్రూ, ఆర్ ఈస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ఏ. ఓకే, ప్లీజ్ రిమెంబర్ దట్. దిస్ క్వశ్చన్ ఆస్క్డ్ ఇన్ 2022. Next, another question, another assertion and reasoning. Heat and work. Heat, work are modes of energy transfer to a system resulting in change in its internal energy. ఇదే కదా ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. హీట్ అండ్ వర్క్ ఆర్ ద మోడ్స్ ఆఫ్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ టు సిస్టమ్ రిజల్టింగ్ ఇన్ చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ. Q equal to U plus W. సో ఇది ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. నెక్స్ట్, హీట్ అండ్ వర్క్ ఇన్ థర్మోడైనమిక్స్ ఆర్ ద స్టేట్ వేరియబుల్స్. ఇది రాంగ్. ఎలా రాంగ్ అంటే హీటు వర్క్ అనేది పాత్ ఫంక్షన్స్ అండి. పాత్ ఫంక్షన్, పాయింట్ ఫంక్షన్స్ అని రెండు ఉంటాయి. మీకు చెప్పినటువంటి హీటు వర్క్ అనేది పాత్ ఫంక్షన్. రిమైనింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి, ప్రెజరు, టెంపరేచరు, వాల్యూము, నెక్స్ట్ ఎంట్రోపీ, ఇవన్నీ కూడా పాయింట్ ఫంక్షన్స్ అంటే ఒక పర్టికులర్ స్టేట్ దగ్గర, ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర ప్రెజర్ ఎంత ఉంది, టెంపరేచర్ ఎంత ఉంది, వాల్యూమ్ ఎంత ఉంది, ఎంట్రోపీ ఎంత ఉంది అనేది మనం చెప్పగలుగుతాం. అదే పాత్ ఫంక్షన్స్ అంటే ఇది ఒక పర్టికులర్ పాత్. సపోజ్ మీకు ఇక్కడ పివి డయాగ్రామ్ కనుక తీసుకున్నట్లయితే పివి, ఓకే, ఇది ఫస్ట్ స్టేట్, నెక్స్ట్ సెకండ్ పొజిషన్. సో 1 to 2, బిట్వీన్ 1 to 2 హీట్ సప్లైడ్ అండ్ వర్క్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. బిట్వీన్ 1 to 2 ప్రాసెస్ అంటే అది ఒక పాత్ ఫంక్షన్. అదే ఎట్ 1 ప్రెజర్ క్యాలిక్యులేట్ చేయొచ్చు, టెంపరేచర్ క్యాలిక్యులేట్ చేయొచ్చు, వర్క్ వాల్యూమ్ క్యాలిక్యులేట్ చేయొచ్చు, ఎంట్రోపీ క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో అలానే ఎట్ పాయింట్ 2 ఆల్సో ఈ అన్ని పారామీటర్స్ మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. కానీ ఎట్ పాయింట్ 1 and 2 we didn't calculate heat supplied and work done. Through the between 1 and 2 we can calculate the heat and work done. Okay, so that is the Q and work done are the path functions, not the point functions. So state variables కాదు. So the correct answer is
heat and work are modes of energy transfer to a system resulting in change in its internal energy. Okay. Next, heat and work in thermodynamics are state variables. State variables కాదు ఇవి path variables. Actually, path variables అన్నమాట. సో ఇక్కడ ఏమి ఇచ్చారు మీకు బిట్ లో స్టేట్ వేరియబుల్స్ అని ఇచ్చాడు. కాబట్టి ఇది ఏమవుతుంది, రాంగ్ ఎక్స్ప్లెనేషన్ అవుతుంది. సో ఏ ఈజ్ ట్రూ బట్ ఆర్ ఈజ్ ఫాల్స్. సో దెన్ దిస్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. ఇది 22లో అడిగినటువంటి క్వశ్చన్. నెక్స్ట్ కమింగ్ టు అనదర్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పారామీటర్స్ డస్ నాట్ క్యారెక్టరైజ్ ద థర్మోడైనమిక్ స్టేట్ ఆఫ్ మ్యాటర్. సో ఇక్కడ ఈ నాలుగిట్లో డిఫరెన్స్ ఏంటో చూడండి. టెంపరేచరు, ప్రెజరు, వాల్యూమ్, ఇవి పాయింట్ ఫంక్షన్స్. అవి పాయింట్ ఫంక్షన్స్. ఓ పర్టికులర్ పాయింట్ దగ్గర మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఇందాక చెప్పింది స్టేట్ వేరియబుల్స్ అన్నమాట. అదే వర్క్ వచ్చేసరికి పాత్ ఫంక్షన్, అంటే స్టేట్ వేరియబుల్స్ కాదు. సో విచ్ ఆర్ ద ఫాలోయింగ్ డస్ నాట్ క్యారెక్టరైజ్ ద థర్మోడైనమిక్ స్టేట్ ఆఫ్ మ్యాటర్. థర్మోడైనమిక్ స్టేట్ ఆఫ్ మ్యాటర్ అంటే సపోజ్ ఇది ఒక స్టేట్, అనదర్ ఇది ఒక స్టేట్ 1, 2. సో ఇక్కడ స్టేట్ 1 దగ్గర దీని యొక్క క్యారెక్టర్స్ అనేది డిసైడ్ చేసేవి ఈ 3, అంతేగాని వర్క్ అనేది కాదు. అదే ఈ యొక్క ప్రాసెస్ లో అది వర్క్ అనేది వస్తుంది. ఓకే. సో ద ఆన్సర్ ఈస్ ద వర్క్. ఆన్సర్ ఈస్ ద వర్క్. ఓకే. నెక్స్ట్ ఈ క్వశ్చన్ 22లో అడిగినటువంటి క్వశ్చన్. నెక్స్ట్ అనదర్ క్వశ్చన్, లాస్ట్ వన్. వర్క్ డన్. Work done can only positive, can only negative, it can either be positive or negative, cannot be SN. Work done here negative or 0. ఇలా కూడా ఆప్షన్ ఇస్తుంది 0. సో can either positive or negative or 0. Work done అనేది పాజిటివ్ రావచ్చు, నెగిటివ్ రావచ్చు. ఓకే. నెక్స్ట్ 0 అయినా రావచ్చు. సో వర్క్ డన్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ పిడివి, ఇది ఒక రిలేషన్ ఉంది. వర్క్ డన్ ఈక్వల్ టు మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ విడిపి, ఈ 2 రిలేషన్స్ ఉన్నాయి. సో పాజిటివ్, నెగిటివ్ రావచ్చు. నెక్స్ట్ 0 కూడా రావచ్చు. 0 ఇప్పుడు వాల్యూమ్ కాన్స్టెంట్ అయినప్పుడు 0 కూడా రావచ్చు. సో హియర్ ఇవి ఎంసెట్ లో అడిగినటువంటి థర్మోడైనమిక్స్ మీద అడిగినటువంటి కొన్ని ప్రీవియస్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అన్నమాట. సో ఈ విధంగా ఇంకా రిమైనింగ్ చాప్టర్స్ లో కూడా ప్రీవియస్ లో అడిగినటువంటి క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాము. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటివి ఇంకా అప్డేట్స్ రావాలి అంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు నోటిఫికేషన్స్ వస్తుంది. ఓకే. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ.